ఈరోజు మనము 2026 సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మకర రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు మరియు గ్రహణం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ప్రధానంగా మకర రాశి వారి యొక్క రాశి ఫలితాలను కనుక పరిశీలిస్తే మకర రాశి రాశ్యాధిపతి అయినటువంటి శని రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు. జనరల్గా రాశ్యాధిపతి అయిన శని శుక్రుడితో కలిసి తృతీయ స్థానంలో సంచరించడం అనేటటువంటిది విశేషమైనటువంటి యోగదాయకంగా ఉంటుంది. మకర రాశి వారికి శుక్రుడు ఎవరు అంటే దశమ స్థానాధిపతి, కర్మస్థానాధిపతి, ఉద్యోగ స్థానాధిపతి. అంటే దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ స్థానంలో ఉచ్చ స్థానంలో సంచరించేటప్పుడు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అసలు ఇప్పటి వరకు మీరు ఊహించినటువంటి గొప్ప ఫలితాలు, అనుకూలమైనటువంటి ఆనందకరమైనటువంటి ఫలితాలే ఉద్యోగపరంగా పొందుతారు. మరి ఎవరైనా మకర రాశిలో ఉన్నటువంటి వారు ఏదైనా ప్రతికూలతలు కనుక పొందుతుంటే అది వ్యక్తిగత జాతకంలో ఉన్న దోషమే తప్ప గోచార రీత్యా ఎటువంటి ప్రతికూలతలు లేవు. అటువంటి సందర్భంలో ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాలు పొందుతారు. అలానే అంటే దశమాధిపతి తృతీయ స్థానంలో ఉచ్చ స్థానంలో సంచరించేయడం ఇప్పటి వరకు పట్టి పీడించినటువంటి ఉద్యోగపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా వ్యాపారం కూడా బ్రహ్మాండంగా సాగుతుంది. నూతన వ్యాపార ఆలోచనలు కూడా ముందుకు అడుగులు వేస్తూ ఉంటాయి. పబ్లిక్ రిలేషన్స్ అనేటటువంటివి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చక్కగా పెరుగుతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆనందకరమైనటువంటి రోజులుగానే ఉండబోతూ ఉన్నాయి. సంతానపరమైనటువంటి విషయాలలో కూడా శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ జన్మరాశికి 2వ స్థానంలో అంటే ధనస్థానంలో, కుటుంబ స్థానంలో, వాక్స్థానంలో చాతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావం ఉంది. అంటే 4 గ్రహాల యొక్క సంయోగం. అందుట్లో రవిరాహు గ్రహాలు, బుధ కుజ గ్రహాలతో కలిపి 4 గ్రహాల యొక్క కలయిక. ఇక్కడ కనుక తీసుకుంటే 2వ స్థానం ధనస్థానము, వాక్స్థానం కాబట్టి రవిరాహు గ్రహాలు శత్రుగ్రహాలు, కుజరాహు గ్రహాలు కూడా శత్రుగ్రహాలు. కాబట్టి ఈ రాహువుతో 3 గ్రహాల యొక్క కలయిక జరిగినప్పుడు మనకేం జరుగుతుందంటే ఇది ఒక అసాధారణమైనటువంటి గ్రహ సంయోగంగా పరిగణించబడుతుంది.